ఐపీఎల్లో ఇవాళ గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. రెండు జట్లు ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడగా గుజరాత్ 4 గెలిచింది. బెంగళూరు టీం 3 విజయం సాధించింది. ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో గుజరాత్ బరిలోకి దిగుతోంది. డీటెయిల్స్ తేజస్వి అందిస్తారు. తేజస్వి, బెంగళూరు వర్సెస్ గుజరాత్ ఈ రెండు జట్ల బలాబలాలు ఎట్లా ఉన్నాయి? ఈ ఐపీఎల్ సీజన్లో 52nd మ్యాచ్ అయితే జరుగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇది రెండు టీమ్స్కి క్రూషియల్ అని మనం చెప్పలేం, ఎందుకంటే ఆల్మోస్ట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవుట్ ఆఫ్ ది ప్లే ఆఫ్స్ అనే చెప్పాలి. వాళ్ళు అన్నీ గెలిచినా సరే ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ని కోల్పోయారు. కానీ గుజరాత్ టైటన్స్కి ఇది ఖచ్చితంగా క్రూషియల్ మ్యాచ్. ఇప్పుడు అన్ని టీమ్స్ ప్లే ఆఫ్స్ కోసం చాలా స్ట్రాంగ్ ఫైట్ చేస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ నుంచి కూడా ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. గుజరాత్ టైటన్స్కి కూడా ఇది అలాంటి ఒక క్రూషియల్ మూమెంట్ అనే చెప్పాలి. వాళ్ళు ఈ మ్యాచ్ కనుక గెలిస్తే ఓకే, ప్లే ఆఫ్స్కి కనీసం ఫైట్ చేసే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. లేదంటే ఆర్సీబీ, ఎంఐ లాగే గుజరాత్ టైటన్స్ కూడా వీళ్ళు ప్లే ఆఫ్స్కి ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన ఛాన్సెసే ఈరోజు అయితే. అండ్ ఆర్సీబీ గురించి మాట్లాడితే ఖచ్చితంగా ఆర్సీబీ ఆ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అనే ప్రెషర్ లేని సిచ్యువేషన్ నుంచి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేశాయి. ఏదైతే కోల్కతా నైట్ రైడర్స్తో కేవలం 1 రన్ తేడాతో ఓడిపోవడం జరిగిందో, ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మీద అండ్ కంటిన్యూస్గా మ్యాచెస్ గెలుస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఆర్సీబీని గుజరాత్ టైటన్స్ ఎలా ఓడిస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అంటే గుజరాత్ టైటన్స్ మీదే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా గెలిచారు. మెయిన్గా విల్ జాక్స్ గురించి మాట్లాడాలి. 14th ఓవర్లో తను హాఫ్ సెంచరీ అండ్ 16th ఓవర్లో సెంచరీ కంప్లీట్ చేయడం, ఇలాంటి ఒక రికార్డ్ ఈ ఐపీఎల్లో ఎవరు చేయలేదు. ముందు నుంచి విల్ జాక్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు విల్ జాక్స్ని లేట్గా తీసుకురావడం జరిగింది మ్యాచెస్లోకి. ఒక 2 మ్యాచెస్ కొంత ఫామ్ అటు ఇటుగా ఉన్నా సరే తను 3rd మ్యాచ్ నుంచి ఆ కన్సిస్టెన్సీ తీసుకొచ్చి సెంచరీ చేయడం అనేది చాలా ఆర్సీబీ ఫ్యాన్స్కి హ్యాపీ అనిపించింది. ఇదే విల్ జాక్స్ని ముందే తీసుకొచ్చి ఉండుంటే మేబీ ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఈజీ అయ్యేదేమో అనే సిచ్యువేషన్స్ని మనం చూసాము. అండ్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ కోసం రుతురాజ్ గైక్వాడ్కి అండ్ విరాట్ కోహ్లీకి మధ్య మంచి ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్ అయితే ఉంటుంది. సో ఈరోజు విరాట్ కోహ్లీ ఆ రుతురాజ్ గైక్వాడ్ యొక్క రన్స్ని క్రాస్ చేస్తాడా అనే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. అండ్ ఈరోజు కనుక ఆర్సీబీ మళ్ళీ గుజరాత్ టైటన్స్ని గెలవగలిగితే ఆర్సీబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ గుజరాత్ టైటన్స్ అయితే లాస్ట్ మ్యాచ్లో ఏదైతే జరిగిందో దానికి రివెంజ్ తీర్చుకోవడానికి రివర్స్ ఫిక్చర్ కోసం ఈరోజు వాళ్ళు ఖచ్చితంగా కంబ్యాక్ చేయాలి. కానీ గుజరాత్ టైటన్స్లో ఒక సాయి సుదర్శన్ తప్ప ఇంకెవ్వరూ ఆ కన్సిస్టెన్సీ చూపించట్లేదు. ఈవెన్ శుభ్మన్ గిల్ కూడా తను కన్సిస్టెంట్గా లేడు కాబట్టే T20 వరల్డ్ కప్కి తనని కేవలం బెంచ్ మీద పెట్టడం జరిగింది. సో శుభ్మన్ గిల్ ఖచ్చితంగా తన ఫామ్ని ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఒక మ్యాచ్లో ఆడుతున్నాడు, ఒక మ్యాచ్లో ఆడట్లేదు. సో ఆ కన్సిస్టెన్సీ అనేది శుభ్మన్ గిల్కి రైట్ నౌ చాలా అవసరం. సో శుభ్మన్ గిల్ ఖచ్చితంగా స్ట్రాంగ్ కంబ్యాక్ చేయాలి అలాంటి ఒక సిచ్యువేషన్స్. అండ్ మనం ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ప్లేయింగ్ 11లో ఎటువంటి చేంజెస్ చేసుకోరు. మెయిన్గా బౌలింగ్ వీక్గా ఉంది అనుకున్నాం, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో బౌలర్స్ కూడా చాలా స్ట్రాంగ్ కంబ్యాక్ చేశారు ఆర్సీబీలో అని చెప్పాలి. అండ్ ఫాఫ్ డు ప్లెసీ తను ఇప్పటికే అదే ఇన్కన్సిస్టెన్సీ చూపిస్తున్నాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఆడితే తను ఆడట్లేదు. అండ్ విరాట్ కోహ్లీ అవుట్ అయితే తను కొంతవరకు మధ్యలో గేమ్ కొంతవరకు తీసుకెళ్లగలుగుతున్నాడు. అండ్ రజత్ పటిదార్ 2 మ్యాచెస్లో బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీస్ చేయడం జరిగింది. అండ్ తను హాఫ్ సెంచరీస్ చేసిన 2 మ్యాచెస్ గెలవడం జరిగింది. సో రజత్ పటిదార్ ఫామ్లోకి వచ్చేసాడు. అండ్ విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, క్యామరన్ గ్రీన్ కూడా మంచి క్యాచెస్ చూస్తున్నాం. అండ్ తను బౌలింగ్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మ్యాక్స్వెల్ని లాస్ట్ మ్యాచ్లో తీసుకొచ్చారు. మరి ఈరోజు మ్యాక్స్వెల్ ఎలా ఆడతాడనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ విషయం. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే బౌలర్స్ అందరూ ప్రస్తుతానికి అంటే వికెట్ టేకింగ్ కెపాసిటీకి వచ్చేసారు. ఇది మేబీ ఫస్టే ఇది చూపించుంటుంటే చాలా బాగుండేది అని అనిపిస్తోంది. మెయిన్గా దినేష్ కార్తిక్ తను అన్ని మ్యాచెస్లో కంటిన్యూస్గా ఫామ్లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్కి సెలెక్ట్ అవుతాడేమో అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దినేష్ కార్తిక్ సెలెక్ట్ కాకపోవడం అనేది కొంతవరకు డిసప్పాయింటింగ్గా అనిపించిన విషయం. అండ్ గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ కేన్ విలియమ్సన్ని ఒక మ్యాచ్లో తీసుకొస్తున్నారు, ఒక మ్యాచ్లో తీసుకురావట్లేదు. మరి తనని ఈరోజు ఏమన్నా ఆడిస్తారా? డేవిడ్ మిల్లర్ ఆ ఇంజురీ కన్సర్న్స్ అన్ని పక్కన పెట్టేసి ఈరోజు మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఇంజురీస్ తర్వాత తను ఆడినా సరే ఇంకా ఫామ్లోకి రాలేదు. సో డేవిడ్ మిల్లర్ మీద కూడా అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే రషీద్ ఖాన్ మీద అందరికీ కాన్సన్ట్రేషన్ ఉంది. బ్యాట్స్మెన్లో విజయ్ శంకర్, షారూక్ ఖాన్,
తివాటియా వీళ్ళందరూ లాస్ట్ మంచి ఫినిష్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కడో లాస్ట్ హిట్స్ కొట్టే టైంలో వాళ్ళు అవుట్ అయిపోవడం చూస్తున్నాం. సో వీళ్ళందరూ మంచి 6 హిట్టింగ్ కెపాసిటీ ఉన్న బ్యాట్స్మెన్, వీళ్ళందరూ ఖచ్చితంగా ఫామ్లోకి వస్తే ఈరోజు గుజరాత్ టైటన్స్కి ఆ కెపాసిటీ ఉంది, ఖచ్చితంగా కంబ్యాక్ చేయగలిగిన కెపాసిటీ. సో ఈరోజు గుజరాత్ టైటన్స్ అయితే వీళ్ళందరినీ పెట్టుకొని చేంజెస్ అక్కర్లేదు, కానీ వీళ్ళందరూ ఫుల్ యూనిట్గా టీమ్గా ఎఫర్ట్స్ పెడితే ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్కి ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్సీబీకి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో చాలా డిసడ్వాంటేజ్ ఉంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని అస్సలు యూజ్ చేసుకోలేని ఏకైక టీం ఆర్సీబీ అనే చెప్పాలి. సో చిన్నస్వామిలో ఆడుతున్నారు కాబట్టి ఈ గుజరాత్ టైటన్స్ దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఆర్సీబీకి కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ తేజస్వి.